మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడైన మన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 17వ అధ్యాయం 22 నుండి 27 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకెలను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించునెను. అతడింటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేం తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనం వారికి అభ్యంతరం కలగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచినడలా 1 షెకెల్ దొరుకును, దానిని తీసుకుని నా కొరకు నీ కొరకు వారికిమ్మని అతనితో చెప్పెను. ఈరోజు మన ధ్యాన భాగంలో నుండి 22-23 వచనాల్లో యేసుప్రభువారు తన శ్రమ, మరణ, పునరుత్థానాల గురించి 3వసారి వారితో చెప్తున్నారు. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇండైరెక్ట్గా చెప్పారు, అప్పుడు శిష్యులకు అర్థం కాలేదు. ఇంకొకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పారు, అప్పుడు పేతురు గద్దించి ఆ పనిని ఆపాలని చూశాడు. కానీ ఇప్పుడు అది ఆగవలసిన విషయం కాదని అర్థమై చాలా దుఃఖపడ్డారు. 3వసారి ప్రభు ఇక్కడ వారికి వివరించినప్పుడు వారికి అర్థమయ్యే వరకు ప్రభు చెప్తూనే ఉన్నారు. అందుకే యోబు అంటాడు, సర్వోన్నతుడు 2-3 సార్లు మాట్లాడతారని. ప్రభువు సొలొమోను హెచ్చరించేటప్పుడు కూడా ఆయన 2 సార్లు హెచ్చరించారు. సమూయేలుని పిలిచేటప్పుడు కూడా 4 సార్లు పిలుస్తాడు, సమూయేలుకు అర్థమయ్యేంత వరకు. మనం అనుకుంటాము చాలాసార్లు ఈ మెసేజ్ నేను వినిందేగా అని. కానీ దేవుడు ఎందుకు 2వసారి 3వసారి వినిపిస్తున్నారో గ్రహించాలి. ఇంకా దీని ప్రకారం మనం ఆలోచిస్తే నేనైతే అనుకుంటాను ప్రతి మనిషికి కూడా సువార్త ఒకసారి కాదు 2-3 సార్లు ప్రకటింప చేస్తారు అని. కాబట్టి మనం కూడా ఎవరికైనా దేవుని గురించి ఒక్కసారి చెప్పేశాను అనుకోవద్దు, కానీ 2-3 సార్లు చెప్పడానికి ప్రయత్నం చేయాలన్నది మనం నేర్చుకోవాలి. ఇంకా తర్వాత భాగంలో 24-27 వచనాల్లో ఇక్కడ పన్ను వసూలు చేసేవారిని చూస్తాం. అయితే ఈ పన్ను రోమా ప్రభుత్వం విధించింది కాదు, కానీ ధర్మశాస్త్రమందు వ్రాయబడిన పన్ను. నిర్గమకాండం 30వ అధ్యాయం 11-16 వచనాల్లో చూస్తే ఈ టెంపుల్ ట్యాక్స్ గురించి రాయబడింది. అక్కడ ప్రతి ఒక్కరూ, అంటే 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ చెల్లించవలసిన ప్రాణ పరిక్రయ దానంగా పిలువబడుతుంది. ఇది మందిరంలోకి తేబడాలి. అయితే ఇక్కడ వాళ్ళు వచ్చి పేతురుని అడుగుతా ఉన్నారు, నీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని. అలా అడగగానే పేతురు చెల్లిస్తాడని వెంటనే సమాధానం చెప్పాడు. చాలా బాగా అర్థం చేసుకున్నాడు తన బోధకుడిని. ఎందుకంటే ఆయన చెల్లించకుండా ఉండడని పేతురుకి బాగా తెలుసు. కాబట్టి అన్నిటినీ రూల్స్ని తప్పకుండా ఫాలో అవుతాడు కనుక చాలా నమ్మకంతో చెప్పాడు చెల్లిస్తాడు అని. నేను వెళ్ళి మా బోధకుడిని అడిగి వచ్చి చెప్తాను అని అనలేదు, కానీ తానే సమాధానం ఇచ్చి లోపలికి వచ్చాడు. అయితే పేతురు ప్రభు దగ్గరకు రాగానే ఇంకా ఆ విషయం ఎత్తకముందే అన్నీ తెలిసిన ప్రభువు పేతురుని ఒక ప్రశ్న వేశారు. సుంకము పన్ను ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారుల దగ్గర అన్యుల దగ్గర అని. పేతురు చెప్పాడు, అన్యుల దగ్గరే అని. అది సామాన్యంగా ఎవరికైనా అర్థమవుతుంది కదా. అయితే యేసుప్రభు వారు ఈ మాట విని ఒక మాట తిరిగి చెప్పారు. అదేంటంటే, అలాగైతే మరి కుమారులు స్వతంత్రులే కదా అని. అయినను మనం వారికి అభ్యంతరం కలుగ చేయకూడనట్లు మనం ట్యాక్స్ పే చేద్దామన్నారు. ఇక్కడ యేసుప్రభు తన కలిగిన స్వాతంత్రాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ గొడవకు దారి తీయలేదు, కానీ సమాధానం కోసం తన స్వాతంత్రాన్ని కాంప్రమైజ్ అయ్యారంటే రాజీ పడ్డారు. మనం అందరం నేర్చుకోవాల్సిన గొప్ప సంగతి ఇది. ఇదే విషయాన్ని పౌలు కూడా ఇంకొంచెం వివరిస్తూ రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23-31 వచనాల వరకు. యేసుప్రభు చేసిన ఈ పనిని పరిశుద్ధాత్ముడు నిర్ధారిస్తూ పౌలు చేత రాయించారు. ఒకసారి ఆ వచనాలను చదువుదామా? 23-31 వరకు. అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలగచేయవు. ఎవడనూ తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకుని వలెను. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనసుని నెడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడెన్నో మీతో ఇది బలర్పింపబడినదని చెప్పినడలా అట్లు తెలిసిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు,
ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకునిన్న ఎడల నేను దేని నిమిత్తమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కాబట్టి మనం ఏం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేయాలనేది తప్పకుండా మనం ఫాలో అవ్వాలి. మనం చేసే ప్రతి పని దేవుని మహిమ కొరకు చేస్తే అప్పుడు మనం మంచి రివార్డ్ని అంటే బహుమానాన్ని పొందుకోగలుగుతాం. ఆయన మహిమ కొరకు అంటే మనం చేసే ప్రతి పనిలోనూ ఆత్మఫలమైన ప్రేమ కనపడాలి. అప్పుడే ఆయన మహిమపరచబడతారని యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. మీరు బహుగా ఫలించినడల్లో నా తండ్రి మహిమపరచబడును అని. ఇంకా సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం మొదలైన ఆత్మఫలాన్ని మన ప్రతి పనిలో చూపించడానికి మనం ఒకవేళ దేన్నైనా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే మంచిదే. ఎందుకంటే ఆయన పేరిట చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. ఈ వాక్య ప్రకారం మనం ఇతరులను ప్రేమించినా, ఎవరికైనా సహాయం చేసినా, సమాధానపరిచినా, ఓర్చుకున్నా, ఎవరికైతే వీటిని మనం ఇస్తున్నామో వారి దగ్గర నుండి ఎదురు చూడము, దేవుని దగ్గర నుండే ఎదురు చూస్తాం. ఎందుకంటే మనం సమస్తము ఆయన పేరట చేస్తున్నాం కాబట్టి. ఏ మనుష్యులు మనం చేసేవి గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు, మనల్ని గుర్తించే దేవాది దేవుడే ఉన్నాడు. మనుషుల వైపు చూస్తే మనం నిరాశతోనే ఉంటాం, అదే ఆయన వైపు చూస్తే పట్టజాలనంత విస్తారంగా దీవించబడతాం. నిజమైన ఆత్మీయ పరిపక్వత కలిగిన వారెప్పుడు నా ఇష్టం, నేను ఎలాగైనా ఉండొచ్చు అని అనుకోరు. చేసే ప్రతి పని అది ఇతరులకు శ్రేయస్కరమేనా అని ఆలోచిస్తారు. దేవాలయంలోని దేవుడే, యేసు ప్రభువే ఇక్కడ నేనెందుకు పన్ను కట్టాలి అని అనలేదు. తాను ఎంతో తగ్గించుకుని నేను పన్ను కడతానని చెప్పి పేతురుకి తనకి పన్ను కట్టిన సందర్భాన్ని మనం చూస్తే మనకెంతో స్పష్టంగా అర్థమవుతుంది ఆయన ఎంతగా తాను తగ్గించుకున్నారు, ప్రతి కార్యము దేవుని పేరట ఎలా చేశారో. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 10 వచనాల్లో పౌలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. దేవుని కుమారుడై ఉండి తాను ఎంతగా తగ్గించుకున్నారో అక్కడంతా వివరించబడింది. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 21వ వచనంలో కూడా నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనది మరేదియూ గాని మానివేయటం మంచిదని రాయబడింది. ఇంకా యేసుప్రభు వారు తన ప్రాణాన్నే క్రయధనంగా చెల్లించబోతున్నారు. కాబట్టి నేను ఈ పన్ను కడితే ఎంత, కట్టకపోతే ఎంత అని ఆయన అనుకోలేదు. కానీ ప్రతి బాధ్యతను నెరవేరుస్తూనే ప్రతి పని జరిగించుకుంటూ ఆయన సిలువకెక్కారు. ఆయన చేయవలసిన పనంతటినీ చేశారు కాబట్టే ఆయన అర్పించిన బలి అంగీకరించబడింది. మనలో నేడు చాలామంది అనుకుంటాము సంఘంలో చేయవలసినవి చేస్తున్నాము, ఇంక ఇంట్లో చేసినా చేయకపోయినా పర్లేదులే అని. కానీ సంఘంలో మనం చేసినవి అంగీకరించబడాలి అని అంటే ఇంట్లో కూడా మన బాధ్యత నెరవేర్చబడాలి. మనం మన పొరుగువారిని ప్రేమించినప్పుడే మనం ఆయనను ప్రేమించిన వారం అవుతాం. అప్పుడే మనం దేవుని మీద చూపే ప్రేమ నిజమైంది అవుతుందని యోహాన్ తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఇంకా చివరి వచనానికి వస్తే చేప నోట్లో నుంచి ఒక షెకల్ తీసుకురమని చెప్పి పేతురుకు తనకు ఇద్దరికి అరశెకల్ పన్ను కట్టేస్తారు. ఈ విషయము అంటే ఇలాగా పక్షులను, జలచరాలను వాడుకోవడము పాత నిబంధనలో కూడా మనం చాలాసార్లు గమనిస్తాం. ఏలియా కాకులతో పోషించబడటం, యోనా చేప కడుపులో ఉండడం, అబ్రహాం ఇస్సాకును బలిచ్చేటప్పుడు అక్కడ ఒక గొర్రెపిల్లను దేవుడే ఇవ్వటం, విధవరాలింట్లో గిన్నెలో పిండి అయిపోకపోవడం, ఇలాంటివన్నీ సామాన్యంగా ఆయన చేస్తారు. ఎందుకంటే సృష్టి అంతా దేవుని మాటకు లోబడుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ కూడా యేసుప్రభు తన తండ్రి ప్యాటర్న్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో యేసుప్రభు చాలా ధైర్యంగా ధీమాగా అంటారు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు, ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగే చేయను అని. మనకు అన్ని విషయాల్లో మన ప్రభువే మాదిరి. మనం కూడా అలాగే చెప్పగలగాలి, ఏది యేసుప్రభు అనుమతిస్తారో అదే నేను చేస్తాను అని. యేసుప్రభుని మొదట తన స్వభావాన్ని అనుసరిస్తే తర్వాత ఆయన చేసిన కార్యాలను అనుకరించగలం. ఆయన స్వభావం లేకుండా ఆయన పనిలో చేయవేయాలనుకోవటం అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో 18 నుండి 24 వచనాల్లో రాయబడిన సీమోనుతో సమానం. అతడు కూడా డబ్బులిచ్చి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నా కీడని అడిగినప్పుడు పేతురు, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని పేతురు అతనితో చెప్తాడు. నిజంగా దేవుని స్వభావాన్ని అనుకరించకుండా ఆయన పనుల్లో చేయవేయాలనుకుంటే మనం ఇతనితో సమానమే. ప్రభువు ఎలా మనల్ని జీవించమన్నారో అలా మనం జీవించగలిగితే ఆటోమేటిక్గా జరగాల్సినవన్నీ జరుగుతాయి.
దేవుని కుమారుడయ్యుండి సమాధానం కోల్పోకుండా ఉండడానికి తను కూడా పన్ను కట్టి తనకు మాత్రమే కాదు తనతో ఉన్న వారికి కూడా పన్ను కట్టిన విషయాన్ని ఆయన మనకు చూపిన మాదిరిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం తెలుసుకున్న విషయాలను బట్టి ప్రార్థిద్దాం రండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు కూడా మానవ జీవితాన్ని జీవించి మాకెంతో మాదిరి చూపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీలాగా మేము కూడా ఎవరికీ అభ్యంతరం కలగచేయకుండానట్లు మా జీవిత కాలమంతా సమస్తము మీ మహిమ కొరకు చేసే కృపా సహాయం మాకు అందించండి. మేము చేసే ప్రతి పనిలోనూ ఆత్మఫలం కనిపించేలాగా అట్టి రీతిగా బ్రతికి మిమ్మల్ని మహిమపరిచే కృప దయచేయండి. మా హృదయాలు మెదుట ఎప్పుడు సరైనవిగా ఉండడానికి సహాయం చేయండి. దుర్నీతి నుండి విడిపించి మా ప్రతి దోషంను పరిహరించి బహుగా ఫలించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఈ రోజంతటిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. మేము చేసే పనంతట్లో ఆత్మఫలం ఉండినట్లు దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. ఆమెన్.